మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని ప్రార్థిస్తాం. ఇప్పటి ద్వారా సంతోషం కలిగి విధంగా జీవితాన్ని మీ అరిచేతిలో ప్రభుత్వ చెట్టుపై నా తండ్రి పుష్పని జీవించమని నెమ్మది ప్రశాంత శ్వాస వచ్చి పరిచయ బహుమానాన్ని కుమారుడు పొందడం తెలుస్తున్నాం. ప్రతి కుమార్ ద్వారా మీరు సంతోష వారిని దయచేసి దీవించమని ఏసిన శాంతకి మోకరించి వారి యొక్క ఆజ్ఞలు నడిచే విధంగా మనం ప్రార్థించవలసిందని కుటుంబాన్ని మీకు ఆదరించాలని తండ్రి గట్టి పర్వతమైన దేవుడు మీకు అండగా ఉండి అన్ని విధాల్లో కుటుంబాలు మీతో దేవుడు జీవించాలని ప్రార్థిస్తున్నాను. మాత్రమే దయబ్రహ్మ గత కాలంలో మాత్రమే వారి తండ్రి బ్రహ్మ ఉన్నతమైన సేవలు నాయకత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యత మంచి నాయకత్వాన్ని మీరు అందించుకున్నారు. మీ సలహాలు మీ జ్ఞానం అయా మీరు అనుదర్శనం ఏర్పాటు చేసుకొని సాధ్యం చేద్దాం. మరి 43-44 డిగ్రీల ఎండలో దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి ముందు వాళ్ళు ఆహ్వానిస్తున్నాం. చాలాసార్లు కలిసినాం. అప్పుడు కేసీఆర్ గారు ఎలక్షన్ మాట్లాడతారు. సో నన్ను అన్ని జిల్లా ఏరియాలో చేసి గెలిపించారు. చాలామంది ఇక్కడ ఉన్నవాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు. మీరే చూసుకుంటూ చేయించారు. పేదవాళ్ళకు విద్య, చదువు, వైద్యం, దవాఖానా మంచిగా ఉండాలి. మంచి దవాఖానా కళామంతా గవర్నమెంట్ చేసాం. ఏ బడికైనా ఆ తల్లే మంచి భోజనం, మంచి చదువు. మరి పండుగలన్నీ కూడా మంచిగా చేసుకోవాలి. ఇక్కడ కేసీఆర్ సార్ మంచి ఆలోచన చేసి మనందరి దగ్గర ఒకరిగా కూర్చోబెట్టి కొంచెం కంపెనీలో భోజనం మనందరం కలిసి అంటే ఒక బట్టలు ఇచ్చుకున్నాం. ఇట్లా ఒక మంచి సాంప్రదాయాన్ని మనం కొనసాగించాం. మన చర్చలో మీటింగ్ నడుతుంటే బైక్ ఆగిపో, కరెంట్ పోకూడదు, ఉడకపోతు పేరాగిపో, అట్లాంటి ఏం లేకుండా చేశారు. మిత్రులు నాదరస్ గారు నాకు తెలిసినంత వరకు ఒకళ్ళప్పుడు మా ఊరి కింద ఊరి నా అంతర్గం నడిమ కూరుంటుంది, వరదకాలు పడుతుంది. అలా అన్ని బండదే కనబడుతుండే. వాళ్ళు ఊరు పోయేటప్పుడు మొత్తం మా చెరువు పట్టుకోవాలి. ఆ చెరువులు అంతా ఎండిపోయి ఉండేది. కానీ ఇవాళ ఆ చెరువు సజీవంగా కాడికి వెళ్ళి అంత వరకు పైప్ లైన్ వేసుకున్నట్టు. అంటే ఈ రకంగా కేసీఆర్ గారి నేతృత్వంలో నీళ్లు, కరెంటు, పేదవాళ్ళకు వైద్యం, స్కూళ్ళు, పండగ బట్టలు ఇట్లా కూడా జరిగినాయి. ఇలా ఎలక్షన్ కనబడుతున్నాం. ప్రచారంగా మీ సహకారం గెలిచినాం. వస్తుంటాయి రాజకీయాలు. ఎలక్షన్లు లేనప్పుడు కూడా వచ్చినాం. ఇదివరకు ఇక్కడ పాస్టర్ల మీటింగ్ పెట్టాం. మైనార్టీ కమిషన్ అనుకుంటారు. అంటే ఈ క్రైస్తవులు, ముస్లింలకు ఇబ్బంది కాదు. ఆ కమిషన్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా వచ్చినాం. అప్పుడు మీరు ఎవరు ఉండరు, పాస్టర్లు ఉండరు. ఇక్కడ కూర్చున్నాం.
సో ఈ రకంగా ఈ మధ్యలో చాలాసార్లు ఉన్నాం. ఇక రాజకీయాలు ఉంటాయి. ఇప్పుడు కవితమ్మ లేదు. కవితమ్మ స్థానంలో ఇంకొక అన్న నాకు తోడుకున్న కప్పుడు వారి బాధ్యత గవర్నర్గా అందుకే ఎక్కువ మాట్లాడలేదు. కానీ ఇవి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తూ మంచి మీ ప్రార్థనల వల్ల మీ దయ వల్ల ఈ ఎండలు పోయి తగ్గాలి, జల్దీ వర్షాలు రావాలి అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మొన్నప్పుడు చూసి కేసీఆర్ సార్ 4 గంటలు ఇంటర్వ్యూ చేశాడు. ఆఖరికి 4 గంటల తర్వాత ఈ కొత్త ప్రభుత్వంకు మీరేం చెప్పదలుచుకున్నారంటే శుభం కలగాలని చెప్పదలుచుకున్నాను. ఎందుకు? ప్రభుత్వం అంటే ప్రజలు సుఖంగా ఉండాలి. ఉంటే గాలి, వెలుతురు, నీడ, చెట్టు ఇవన్నీ ఉండాలి. మంచి వర్షాలు పడితే ప్రభుత్వం అందరూ కూడా బాగుండాలని చెప్పి నేను కూడా కోరుకుంటూ మీ సహకారం, దేశంలో ఆశీర్వాదం, ఇలాంటి గురువుల సహకారం, మీ సహకారం ఉండాలని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా వివరిస్తూ